ఎస్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఆసుపత్రి కంటే జైలే బెటర్ అంటూ కామెంట్స్ చేశారు. కరోనా పేషెంట్లే ఈ విషయాన్ని చెబుతున్నారన్నారు. ఆసుపత్రిలో వసతులు భోజనం సరిగ్గా లేవని అంటూ ఉన్నారు. డాక్టర్లు నర్సులు సరిగ్గా చూడడం లేదనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. అయితే సెక్రటేరియట్ను కరోనా పేషెంట్ల కోసం వాడుకోవాలని సూచించారు ఆయన. అనుమానితులందరినీ ఒకే చోట పెట్టడం సరికాదంటున్నారు. ఓవైసీ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది కరోనా పేషెంట్లకు చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారు గాంధీ ఆసుపత్రిలో వైద్యుల సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, డాక్టర్స్కు వారు ధన్యవాదాలు తెలిపారు. వైద్యుల కృషి వల్లే తాము కరోనా నుంచి బయటపడ్డామని కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. తమకు డాక్టర్లు, నర్సులు అన్ని సౌకర్యాలు కల్పించారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారని చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో తమకు అందించిన సేవలపై అభినందనలు తెలిపారు వాళ్ళు. विकाराबाद डिस्ट्रिक्ट मरपल्ली मंडल। अच्छा चन्ना रेड्डी साहब का पुराना गाँव। कैसा देखा हॉस्पिटल अंदर? एकदम नीट है साहब। खाना पीना डॉक्टर साहब पूरा जबरदस्त अच्छा दिए, कोई ट्रीटमेंट तकलीफ नहीं है, अंदर अच्छा है पूरा। मेंटेनेंस कैसा है? मेंटेनेंस बहुत जबरदस्त है सर। डॉक्टर्स कैसे हैं? डॉक्टर्स भी अच्छे हैं, टाइम टू टाइम आ रहे, खाने का भी अच्छा इंतजाम है। क्या क्या दिया खाने के में? हाँ सर, क्या क्या दिया? सुबह क्या दिया? सुबह में नाश्ते में कभी इडली दिए, कभी क्या है कि और दूसरा मैसूर भज्जी दिए, उपमा दिए, हाँ अच्छा दिए, और ड्राई फ्रूट्स दे रहे, और खाने के वास्ते अंडा दे रहे, फ्रूट दे रहे, अच्छा दे रहे सब। केसीआर साहब का शुक्रिया अदा करता हूँ और अल्लाह ताला का बहुत बहुत शुक्र है। अल्हम्दुलिल्लाह हमारे जितने दिन में थे हम लोग यहाँ खाने का इंतज़ाम और सब अच्छा देखे, और ख़ासतौर पे हमारे राजाराव साहब डॉक्टर साहब हमारे को बीमारी का तो 50% उन्होंने हिम्मत दी है। भाई बीमारी कुछ भी नहीं है, हिम्मत से रहना, जो भी है हम है देखते बोल के हमारे को बहुत ठीक अच्छा करे। अल्हम्दुलिल्लाह हम उसका शुक्रिया अदा करते हैं। हम संगारेड्डी डिस्ट्रिक्ट से आए। खाने का कुछ नहीं, प्रॉब्लम? खाने का तो कुछ अल्हम्दुलिल्लाह साहब, अच्छा, जितने 23 डेज थे हम लोग यहाँ खाने में अल्हम्दुलिल्लाह हमारे को अच्छा दिए और अच्छा महसूस हुआ हमारे को, कोई शिकायत नहीं है सर। केसीआर साहब, बीटी राजेंद्र राव साहब और हमारे गांधी का स्टाफ, स्पेशली हमारे राजा राव साहब का वेरी वेरी थैंकफुल, हु ट्रीट अस वेरी वेल लाइक ही इज आवर फादर एंड वी आर आवर हिज चाइल्ड। So we are very thanks to Raja Rao sir and all the staff and the police and the commissioner and all the municipal staff KTR गारो अंदर की धन्यवाद। कुछ भी परेशानी नहीं दिखी मेरे को, तो ज़बरदस्त दिखा। सार आ रहे थे राजा रो सार, रजनीकांत ऐसा दिखा मेरे को, ज़बरदस्त दिखा। पूरा इंतज़ाम ज़बरदस्त था। सुबह में नाश्ता दे रहे थे, चाय दे रहे थे, बिस्किट दे रहे थे, दोपहर में खाना ला के दे रहे थे, अंडे दे रहे थे, फिर के शाम में ड्राई फ्रूट दे रहे थे, फिर के चाय बिस्किट दे रहे थे, फिर के शाम में खाना दे रहे थे। कुछ भी परेशानी नहीं थी। केसीआर साहब, बीटी राजेंद्र राव साहब और हमारे गांधी का स्टाफ, स्पेशली हमारे राजा राव साहब का वेरी वेरी थैंकफुल, हु ट्रीट अस वेरी वेल लाइक ही इज చూస్తూ ఉన్నాం. రెండు భిన్న వాదనలు కనిపిస్తూ ఉన్నాయి. గాంధీ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా చాలా చక్కగా ట్రీట్ చేశారు మాకని చెప్తూ ఉన్నారు వాళ్ళు. అండ్ మరోవైపు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్ అంటున్నారు. కరోనా పేషెంట్లే ఈ విషయం చెప్తున్నారని పైగా ఆయన చెబుతూ ఉన్నారు. డాక్టర్లు, నర్సులు కూడా సరిగ్గా చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయంటున్నారు అక్బరుద్దీన్. మరి ఇదే అంశంపై తాజా సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ రాఘవ్ సిద్ధంగా ఉన్నారు. రాఘవ, ఏం జరిగింది యాక్చువల్లీ? ఒక విధంగా చెప్పాలంటే అక్బరుద్దీన్ వ్యాఖ్యలకి ఎగ్జాక్ట్లీ అంటే చాలా వ్యతిరేకంగా బయటకు వచ్చిన వాళ్ళంతా సేమ్ ఆయన సామాజిక వర్గం వాళ్ళే చెప్తూ ఉన్నారు. చాలా బాగా చూశారు, చాలా చక్కగా మా బిడ్డలా చూసుకున్నారని మరీ చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. అంటే యాక్చువల్గా ఏం జరిగింది? అక్బరుద్దీన్ ఏం కోరుకుంటూ ఉన్నారు? అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే ఓవైసీ హాస్పిటల్ కూడా సిద్ధంగా ఉంది కరోనా పేషెంట్ల కోసం అని ఒక దాదాపు మంచి వార్తే చెప్పారు ఆయన. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా కూడా ఈ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుండడం, అదేవిధంగా క్వారంటైన్ సెంటర్లు అక్కడ ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిని కరోనా సెంటర్ గా మార్చడం జరిగింది. కరోనా పాజిటివ్ కేసులు ఏవైతే తీవ్రంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో
దాంట్లో గాంధీ హాస్పిటల్లోనే వాళ్ళందరికీ కూడా వైద్యం చేయించడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తంగా కూడా దీనికి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో సరైన డాక్టర్లు లేరు, నర్సులు సరిగా చూడడం లేదు, అదేవిధంగా టాయిలెట్స్ క్లీన్ గా ఉంచడం లేదు అని చెప్పేసి కూడా ఆయన సంచలన చేయడం జరిగింది. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో ఉండడం కంటే కూడా జైల్లో ఉండడం చాలా బెటర్ అని చెప్పేసి కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. పైన కూడా ఆయన స్వయంగా ఈ గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ వచ్చినటువంటి వారు కానీ క్వారంటైన్ లో ఉండి వచ్చినటువంటి వారు మాకు స్వయంగా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కొంతమంది అంటే వివాదాలు వినిపిస్తున్నాయి. కొంతమంది క్వారంటైన్ లో ఉండడం కానీ గాంధీలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు చాలా చూసుకున్నారు, మంచి ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పడం జరిగింది. మరికొంతమంది భిన్నంగా చెప్పారు. అంటే ఈ టెస్టుల కోసం అంటే ఈ కరోనా పాజిటివ్ కేసులు వాళ్ళతో కాంటాక్ట్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకే దగ్గర టెస్ట్ ఒకే దగ్గర క్వారంటైన్ లో పెట్టడం, అంటే చిన్న చిన్న రూమ్స్ లో పెట్టడంతో ఆ రిపోర్ట్స్ రావడానికి దాదాపు 2 రోజులు పడుతుంది. ఈ 2 రోజులు కూడా వాళ్ళందరినీ ఒకే దగ్గర పెడుతున్నారు. దాంట్లో ఒకరికి పాజిటివ్ ఉన్నా కూడా మిగతా లేని వారికి కూడా ఈ పాజిటివ్ కరోనా సోకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే గచ్చిబౌలిలో కానీ మిగతా రాజేంద్ర నగర్ లో కానీ మిగతా చోట్ల క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నడిగొట్టున ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్ మొత్తంగా కూడా ఖాళీ ఉంది. దానికి ఫర్నిచర్ ఉంది, మిగతా ఫెసిలిటీస్ అన్ని కూడా ఉన్నాయి, 4 గేట్స్ కూడా ఉన్నాయి ఒక రూట్ నుంచి ఇంకో రూట్ వెళ్ళడానికి. సో అత్యవసర విభాగం మెయింటైన్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి, క్యాంటీన్ కూడా ఉంది. సెక్రటరియట్ ని ఎందుకు వాడుకోవడం లేదు దీన్ని అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కరోనా కేసుల కోసం ఏదైతే క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది, సెక్రటరియట్ ని కూడా అదే విధంగా యూజ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకు వాడుతుందని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే కరోనా పాజిటివ్ కేసుల విషయంలో పేషెంట్స్ కి చికిత్స చేయిస్తున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ప్రభుత్వం చేసిన థ్యాంక్ యూ రాఘవ. బ్రేకింగ్లో చూసాం, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఆసుపత్రి కంటే జైలే బెటర్ అంటూ కామెంట్స్ చేశారు. కరోనా పేషెంట్లే ఈ విషయాన్ని చెబుతున్నారన్నారు ఆయన. ఆసుపత్రిలో భోజనం వసతులు సరిగ్గా లేవని అంటున్నారు. డాక్టర్లు నర్సులు సరిగ్గా చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయన్నారు. అయితే సెక్రటేరియట్ను కరోనా పేషెంట్ల కోసం వాడుకోవాలని సూచించారు. అనుమానితులందరినీ ఒకే చోట ఉంచడం కూడా సరికాదన్నారు. ఓవైసీ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది కరోనా పేషెంట్లకు చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. जो सहूलतें जो मुहैया की गई हैं या गांधी हॉस्पिटल को एक कोविड हॉस्पिटल की शक्ल दे दी गई है, वहाँ पे कई लोग की बहुत सारी शिकायतें हैं कि डॉक्टर्स नहीं देखते हैं, लेके गए हैं वहाँ पे बस लेके जाकर डाल दिए हैं, खाना बराबर नहीं दिया जाता, दवाइयाँ बराबर नहीं दी जाती हैं और सफाई का इंतज़ाम नहीं है, बाथरूम सही नहीं है। क्योंकि मैं ये कहना चाहता हूं कि ये वायरस सिर्फ सोशल डिस्टेंसिंग से रोका नहीं जाता या फिर करीब आने से, मुसाफा करने से, गले लगाने से ही नहीं फैलता है। ये वायरस बाथरूम से भी होता है और ये वायरस आपके पेट में भी अटैक करता है, आंखों में भी आता है, आंखें भी लाल हो जाती है, जिस्म खुजाता है, इससे भी ये वायरस होता है। तो ये हॉस्पिटल में सफाई का उतना इंतजाम नहीं है, इसलिए लोग परेशान हैं। और दूसरी अहम बात मैं ये कहूँगा जिस पर हुकूमत गौर नहीं कर रही है, वो ये है कि देखिए 8 सस्पेक्टेड केसेस आते हैं, फर्ज करिए कि सस्पेक्ट कहते हैं, उनके स्वाब लेते हैं, टेस्ट के लिए भेजते हैं, 8 लोग को सस्पेक्ट कह रहे हैं और एक ही जगह लेके जाकर डाल देते हैं। रिपोर्ट आने तक वो सस्पेक्ट रहते हैं। एक जगह लेके जाके डालने से अगर 7 लोगों को नेगेटिव आएगा और उसमें एक पॉजिटिव रहेगा तो वो एक पॉजिटिव की वजह से वो 7 लोगों को भी लग जाता है। तो इस पर वो गौर नहीं कर रहे हैं। और एक पेशेंट से दूसरे पेशेंट के बीच में डिस्टेंस मेंटेन करना, उस पर भी गौर नहीं किया जा रहा है। लेके जाकर वो चारमीनार दवाखाने में वहां पे डाल दिए, वहां पे सहूलतें नहीं थी। मैं ये कहूंगा कि आप जिस तरीके से मुबारकबादी देता हूं हुकूमत को कि आपने गच्चीबौली पे किया है, ये रियासत का सेक्रेटेरिएट खाली है ना, पूरा सामान निकल गया है, कुछ नहीं है। वहां पे सेक्रेटेरिएट में फिलहाल आप जो है सो कोविड का हॉस्पिटल कन्वर्ट कर दीजिए सेक्रेटेरिएट को। అక్బరుద్దీన్ చేసినటువంటి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి
ఆయన స్పందన తెలియజేయడానికి డాక్టర్స్ అసోసియేషన్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా 8 మంది ఈ కోవిడ్ అనుమానంతో ఉన్న వాళ్ళని అందరినీ ఒకే చోట ఉంచారు. అండ్ శుభ్రతపై కూడా అక్కడ అపరిశుభ్రమైన వాతావరణం నెలకొనుంది అనేటువంటి విషయంపై కూడా చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన. అంటే యాక్చువల్గా గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మీరేం చెప్తారు? సార్, ఇప్పుడు ఏంటంటే మనకు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మీకు అందరూ కూడా తెలుసు, దాదాపు మన కేసులన్నీ కూడా 970కి రావడం జరిగింది. సో దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో కమిట్మెంట్ తో ఈ సదుపాయాల గురించి కావచ్చు, తర్వాత వసతుల గురించి ఎంతో శ్రద్ధ తీసుకొని ఆరోగ్య శాఖ మంత్రి గారు, తర్వాత డిఎంఈ గారు కావచ్చు, హాస్పిటల్ సూపరింటెండెంట్స్ చాలా కమిట్మెంట్ తో డెడికేటెడ్ గా ఈ వైద్యం అందించడంలో సఫలీకృతం అవుతుందని కనిపిస్తా ఉంది. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే గారు అక్బరుద్దీన్ గారి రకమైన వ్యాఖ్యలు చేయడము చాలా సరైనటువంటి అంశం కాదు. సో దీనివల్ల ఏమవుతుందంటే తెలంగాణ ప్రజల లోపల కూడా ధైర్యాన్ని నింపాల్సినటువంటి ప్రజాప్రతినిధి రకమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ఒక అభద్రతా భావం నెలకొనే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ జూనియర్ డాక్టర్ తరఫున, రెసిడెంట్ డాక్టర్ తరఫున మేము అక్బరుద్దీన్ గారికి తెలియజేస్తా ఉన్నాం. సో డెఫినెట్ గా ఏదైతే వ్యాఖ్యలు అవుతున్నాయో దాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. సో రిగార్డింగ్ ఇక ఫుడ్ సంబంధించి కూడా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ లో మంచి ప్రోటీనియస్ ఫుడ్ పెట్టడం కావచ్చు, తర్వాత ఎగ్స్ పెట్టడం కావచ్చు, న్యూట్రిషన్ లో భాగంగా డ్రై ఫ్రూట్స్ అందించడం కానీ, ప్రోటీనియస్ ఫుడ్ అందించడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతా ఉంది. తర్వాత పరిశుభ్రత విషయంలో కూడా శానిటేషన్ దాంట్లో కూడా ఐసోలేషన్ వార్డులో పనిచేస్తున్న డాక్టర్ ఉన్నటువంటి పేషెంట్ సంబంధించిన శానిటేషన్ విషయంలో కూడా సూపరింటెండెంట్స్ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏంటంటే కొంత సమయంలో కొన్ని ఇట్లాంటి సంఘటనలు జరగవచ్చు. కాకపోతే ఏంటంటే వర్క్ చేసినటువంటి ఐసోలేషన్ వార్డులో పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, కొంతమంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. రిగార్డింగ్ శానిటేషన్ సంబంధించి ఏమైనా అపరిశుభ్రత వాతావరణం ఉంటే కనుక డెఫినెట్ గా వార్డు ఇన్ఛార్జ్ సంబంధించిన నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, తర్వాత ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఎప్పటికప్పుడు వాటర్ క్లీన్ గా పెట్టుకోవడం కావచ్చు, తర్వాత ఈ శానిటైజర్ సంబంధించిన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా ఈ నర్సింగ్ సంబంధించిన సూపరింటెండెంట్స్ కానీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంటుంది. కానీ డైట్ కి సంబంధించిన విషయం ఏదైతే ఉందో డెఫినెట్ గా వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ అందించడం కావచ్చు, ఎగ్స్ కావచ్చు, తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్, నట్స్ లాంటి డెఫినెట్ గా అందిస్తా ఉన్నారు. తర్వాత మిల్క్ కూడా మార్నింగ్ మిల్క్ తర్వాత స్నాక్స్ ఇస్తున్నట్లు కూడా మనకు మార్నింగ్ ఇచ్చిన డైట్ చార్ట్ లో తెలియజేస్తా అంటే మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంత కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం డెఫినెట్ గా తెలంగాణ ప్రజల మధ్యన అభద్రతా భావం కొంచెము భయాత్రం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఒక వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి శ్రీనివాస్ గారు, మేము షూర్ సార్, ఒక్క నిమిషం. అంటే మీరు వివరణ ఇస్తున్నారు, ఓకే, కాదంటలేదు. బట్ మీ వివరణకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉన్నాయి ఆయన చెప్తున్నవి. అండ్ అట్ ద సేమ్ టైం బయటికి వెళ్ళిపోతున్నటువంటి రోగులు వాళ్ళకి పూర్తిగా చికిత్స చేశాక నయమై వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా చాలా మంచి కామెంట్స్ చేస్తూ ఉన్నారు గాంధీ ఆసుపత్రి గురించి. ఏం చెప్తారు ఫైనల్ గా? స్వాగతించారు కదండి. డెఫినెట్ గా ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఓవైసీ గారు వ్యాఖ్యలు చేసిన నిజమైతే కనుక ఈరోజు దాదాపుగా 10 మంది పేషెంట్స్ బయటికి వెళ్తూ వాళ్ళు ఎంత మంచిగా చెప్తున్నారు. మాకు మంచిగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రాజారాం గారు కావచ్చు, వైద్యం అందించిన జూనియర్ డాక్టర్స్ కావచ్చు, మాకు అద్భుతంగా వైద్యాన్ని అందించడం జరిగింది. తర్వాత మీకు అక్కడ ఉన్నటువంటి డైట్ చార్ట్లో కూడా మాకు అన్ని రకాలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ, మధ్యాహ్నం లంచ్ లో కానీ, ఈవినింగ్ కానీ 2 టైమ్స్ బిస్కెట్స్ ఇచ్చినారు, ఎగ్స్ పెట్టారు, తర్వాత లంచ్ బాగుంది, వైద్యాన్ని చక్కగా అందించారు అనేటువంటి విషయాన్ని వ్యక్తిగతంగా వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నాయి పేషెంట్లు చెప్పడం జరుగుతూ ఉంది. ఏంటంటే ఇప్పుడు దాదాపు ఏంటంటే అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్ లో దాదాపు 95% పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా మైల్డ్ సింటమ్స్ తోనే చక్కగా వైద్యాన్ని తీసుకొని హెల్దీగా బయటకు వస్తా ఉన్నారు. 95% పేషెంట్స్ డిశ్చార్జ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఓన్లీ 2.4% మోర్టాలిటీ, చాలా తక్కువ సంఖ్యలో మోర్టాలిటీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియాలో మీరు చూసుకుంటే కనుక తక్కువ సంఖ్యలో మోర్టాలిటీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కమిట్మెంట్ తో పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ పైన డెఫినెట్ గా వ్యాఖ్యలు చేయడం సరైన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మేము అతనికి హితవు చేస్తా ఉన్నాం. షూర్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. చూస్తున్నాం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఆసుపత్రి కంటే జైలే బెటర్ అంటూ కూడా కామెంట్స్ చేశారు ఆయన. కరోనా పేషెంట్లే ఈ విషయాన్ని చెప్తున్నారన్నారు. కానీ ఆయన చెప్తున్న దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో చెప్తున్నారు. బయటకి 93% పేషెంట్స్ మైల్డ్ సిమ్టమ్స్తోనే వచ్చారు, వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ట్రీట్ చేయడం జరిగింది అని చెప్పేసి డాక్టర్ శ్రీనివాస్ గారితో ఎంతసేపు మాట్లాడాం మనం. ఆయన చెప్తూ ఉన్నారు. అండ్ శానిటేషన్ కానీ, అలాగే వాళ్ళకిచ్చే ట్రీట్మెంట్ విషయంలో కానీ, వాళ్ళకిచ్చే
బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ అండ్ స్నాక్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అంతా కూడా ప్రోటీనైజ్డ్ ఫుడ్ ఇస్తూ ఉన్నామని ఆయన చెప్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ ఒక ఆయన మనతో పాటు సిద్ధంగా ఉన్నారు, అర్జున్ సింగ్ గారు. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. నేను జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండి, డాక్టర్ అర్జున్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మీరు వినే ఉంటారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు కరోనా పేషెంట్స్కి సంబంధించి వాళ్ళందరినీ కూడా ఒక 8 మందిని ఒకే చోట ఉంచారు. ఇది చాలా దారుణమైన విషయం. అందులో ఏ ఒక్కరికి పాజిటివ్ తేలినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే శానిటైజేషన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమాత్రం బాగుంటలేదు లోపల అంటారు ఆయన. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? మీరు యాజ్ ఏ జూనియర్ డాక్టర్ అక్కడ ఆ రోగులను ప్రత్యక్షంగా వాళ్ళని మీరు చూస్తూ వాళ్ళకి ట్రీట్ చేసినటువంటి నిజంగా దైవ సమానులు, మీరు ఏం చెప్తారు సార్? ఒక బాధ్యత కలిగినటువంటి గౌరవనీయులు ఓవైసీ గారు అలాంటి మాటలు వ్యాఖ్యానించడం మరి ఎందుకు చేశారో మరి తెలియదండి. దీన్ని మనము అంటే జూనియర్ డాక్టర్స్ తరఫున మేమైతే ఖండిస్తా ఉన్నాము. ఎందుకనంటే ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో ఎవరైతే చికిత్స పొందో, అంటే వికారాబాద్ నుండి అనుకోండి, సంగారెడ్డి అనుకోండి, మహబూబాబాద్ అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా ఇక్కడ మన దగ్గర అడ్మిట్ అయ్యి వారం నుంచి 10-15 రోజుల వరకు చికిత్స పొంది మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అందుకొని రికవర్ అయ్యి డాక్టర్లని దేవుళ్ళ లాగా కొలుస్తూ చాలా మంచి రిగార్డ్స్, అంటే ఒక సోదరుడు అయితే డిశ్చార్జ్ అవుతున్న వ్యక్తి రాజారావు గారిని సూపర్ స్టార్ లాగా, రజనీకాంత్ లాగా అభివర్ణించారండి. వీడియోస్ మేము హెచ్ఎం టీవీకి ఆ దృశ్యాలు పంపించాను. నేను ఇప్పుడు ప్లే చేయాలి, ప్రజలందరికీ తెలవాలి, అర్థం కావాలి. ఎందుకంటే జూనియర్ డాక్టర్స్ 24 గంటలు ప్రజల కోసం సేవ చేస్తున్నారు. అదే విధంగా ప్రతి సిబ్బంది, శానిటరీ సిబ్బంది, ఫుడ్ సిబ్బంది, ప్రత్యేకంగా గాంధీ ఆసుపత్రిలో ఫుడ్ కి సంబంధించి డాక్టర్ మిస్టర్ నాగభూషణం గారు అని అతని టీం అంతా పెట్టుకొని మంచి న్యూట్రిషియస్ ఫుడ్, ఉదయం పూట వచ్చేసి బ్రేక్ఫాస్ట్, టీ, తర్వాత మధ్యాహ్నం లంచ్ అనుకోనివ్వండి, దాని తర్వాత మళ్ళీ స్నాక్స్ టైంలో స్నాక్స్, ఈవినింగ్ టైంలో డిన్నర్, ఎంత ప్రాబ్లం గా ఉన్నా కూడా కంప్లీట్ గా 24 hours స్క్రూటినీ చేస్తూ చక్కగా మనము మన పేషెంట్స్ కి అందజేయడం జరుగుతుంది. దానివల్లనే డిశ్చార్జ్ అవుతున్న ప్రతి పేషెంట్ డాక్టర్స్ కానివ్వండి, సేవ చేసి అందరికి కూడా ఆశీర్వచనాలు ఇస్తూ వెళ్తా ఉన్నారు. అట్లాంటి వీడియోస్ అందరికి ప్రజలకు తెలియాలి. అందు గురించి మీ యొక్క రిపోర్టర్ స్వీటీ గారు కూడా నేను ఫార్వర్డ్ చేశాను. దయచేసి, ఎందుకంటే ఈ ఒక పెద్ద వ్యక్తి మాట్లాడినప్పుడు అది నిజమనే విధంగా స్వీకరించడం జరుగుతుంది ప్రజలు. సో ప్రజలందరికీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద గాంధీ హాస్పిటల్, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత కష్టపడి మా యొక్క అంటే తెలంగాణని ఈ కరోనా ఫ్రీ చేయడానికి 24 గంటలు ఆహార నిమిషాలు పాల్పడుతున్నారు తెలుసుకోవాలి. అదే విధంగా మా యొక్క ప్రియతమ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు ఈటల రాజేంద్ర గారు అయితే 24 hours ఈవెన్ మాకు జూడా లెవెల్లో, అంటే జూనియర్ డాక్టర్ పొజిషన్ లెవెల్లో కూడా కంటిన్యూస్ గా టచ్ లో ఉండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడప్పుడు రెక్టిఫై చేయడం జరుగుతా ఉంది. జస్ట్ 10-15 నిమిషాల ముందు కూడా మినిస్టర్ గారు ఒక చిన్న సమస్య స్వయంగా సారే మాట్లాడారు. ఒక మా ఆర్థో పీజీ, అంటే ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక పీజీ డాక్టర్ గారికి అంటే పబ్లిక్ నుంచి ఒక రెస్పాన్స్, అంటే కనీవిని విధంగా ఒక భయంకరమైన రెస్పాన్స్ ఎదుర్కొనింది. అది వెంటనే మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళగానే స్వయంగా సారే మనకి ఫోన్ చేసి స్పందించి చాలా మంచి అంటే అష్యూరెన్స్ ఇచ్చి మానసిక ధైర్యం నింపుతా ఉన్నారు. సార్కి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ 24 hours మానిటర్ సిస్టమ్ అనేది కంటిన్యూగా జరుగుతా ఉంది. ఈవెన్ ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు, ల్యాబ్ డయాగ్నోస్టిక్స్ కి సంబంధించిన విషయంలో కావచ్చు, తర్వాత ఈ వీటిని అప్డేట్ విషయంలో, అంటే ఫస్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్, తర్వాత ఎక్స్రే టెస్ట్ అనుకోనివ్వండి, క్లినికల్ సిమ్టమ్స్ అనుకోనివ్వండి, ఇవన్నీ మళ్ళీ కేస్ డిస్కషన్ మళ్ళీ తదనంతరం పై అధికారులకి, అంటే మా యొక్క డిఎంఈ గారి దృష్టికి తీసుకెళ్లి అంటే ఏ విధంగా మనము ఇంకా బెస్ట్ చేయగలుగుతామో అన్ని ఎప్పటికప్పుడు దాని యొక్క అప్డేషన్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజల్లో అందరూ డిశ్చార్జ్ అయినప్పుడు వాళ్ళ మాటల్లో మనము చూసి ఉండాలి. నేనైతే కంపల్సరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సుమారు ఒక 10-15 మందిని డిశ్చార్జ్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్న వీడియోస్ నేను ఈటీ గారికి ప్లే చేయాలి. ప్రతి ఒక్కటి ప్లే చేయాలి. ఎందుకంటే ఒకరిద్దరి నుంచి తీసుకొచ్చినారు అనే సెకండ్ ఇట్లాంటి మా ఇన్స్టిట్యూట్ నుంచి మేము చెప్పినాం అనే విధంగా ఉండొచ్చు. కాబట్టి ప్రజలు
ఏ విధంగా హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్ చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తర్వాత మా యొక్క హెల్త్ మినిస్టర్ గారిని, తర్వాత గాంధీ హాస్పిటల్ సిబ్బంది అంతా, ప్రత్యేకంగా రాజారావు గారు, మా డిఎంఈ సారు, వీళ్ళందరినీ ఎంతో పొగుడుతూ బయటకు వస్తున్నారంటే డబ్బులతో వచ్చేటి కావు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఆ యొక్క ఆతిథ్యం లాగా దాన్ని స్వీకరించి హెల్త్ రికవర్ అయినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఇస్తూ వెళ్ళేటువంటి ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను అందుకే మిమ్మల్ని అన్నాను దైవ సమానులని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు, మీ స్పందన తెలియజేసినందుకు. ఒకసారి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి, మీడియాతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ने ले जाके अगर गांधी में डाल दिए तो कह रहे हैं कि जेल बेहतर है, गांधी में जाना मतलब ये है कि परेशानी ही परेशानी है। तो ये सहूलतों को अच्छे करना हुकूमत की जिम्मेदारी है। टेस्ट भी और बढ़ाना चाहिए कि सिर्फ इतने कम टेस्ट से नहीं होगा, हमको टेस्ट भी बढ़ाना चाहिए। और सबसे अहम बात यह है कि जो बीमार लोग हैं, हुकूमत के अहकाम के बाद पूरे प्राइवेट हॉस्पिटल, दूसरे हॉस्पिटल्स को बंद करना पड़ा। अब ये पेशेंट्स कैसे जाएं ये सवाल है कि पूरे दवाखानों में ओपीज को बंद कर दो बोले हैं आप। अरे आप कुछ गाइडलाइंस लाइए, ओपीज को, आउट पेशेंट को दोबारा स्टार्ट करिए, और ये हॉस्पिटल्स जितने जो नुकसान में हैं उनको भी आज जो आरोग्यश्री के ड्यूज हैं उसको क्लियर करिए। आप एक कॉन्फिडेंस बूस्ट करिए, और जितने भी प्रोटेक्टिव गेयर है वो गवर्नमेंट की तरफ से प्रोवाइड करिए। ये काम नहीं हो रहा है, लेकिन मैं ये जरूर कहूंगा कि अगर हालात अगर बद से बदतरीन होते हैं, खराब होते हैं और केसेस का इजाफा होता है, तो ओवैसी ग्रुप ऑफ हॉस्पिटल्स के डॉक्टर्स, नर्सिंग टीम और दूसरी टीम भी तैयार है। हम भी हमारी तरफ से जो भी इक़दामात करना है जानों को बचाने के लिए, हमने पूरी मुकम्मल तैयारी की है। और मैं ये कहूंगा